గెలుపు తర్వాత గులాబీ పార్టీలో గలాట రోజు రోజుకు ముదురుతోంది. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారంటూ సీనియర్లపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నియోజకవర్గాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కు తిరుగులేదని భావిస్తున్న తరుణంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న కృతజ్ఞత సభల్లో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. పార్టీ పరిశీలకుల ఎదుటే ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో కొందరు నాయకుల తీరు పట్ల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురిలో మొదలైన ఈ వేడి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ ఓటమికి ప్రభుత్వ సలహాదారు వివేక్ పనిచేశారని కొప్పుల వర్గీయులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈశ్వర్కు మెజార్టీ తగ్గడం వెనుక వివేక్ హస్తం ఉందని ఆందోళనకు దిగారు. వివేక్ను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివేక్కు ఎంపీ టికెట్ ఇస్తే పని చేయమని తెగేసి చెప్పారు. వివేక్కు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. దీంతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. వివేక్కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బాల్క సుమన్ను చెన్నూరు ఎమ్మెల్యేను చేశారు. ఇప్పుడు వివేక్ను పార్లమెంట్ బరిలో నిలిపిన కార్యకర్తలు పనిచేసే పరిస్థితి లేదు. దీంతో వివేక్కు కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వర్గ విభేదాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కల్వకుర్తి సమీక్ష సందర్భంగా ఇదే జరిగింది. కల్వకుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు వెన్నుపోటు పొడిచేందుకు యత్నించారని కార్యకర్తలు ఆరోపించారు. జైపాల్ యాదవ్ ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి ప్రయత్నించిన కసిరెడ్డి సమీక్ష సమావేశానికి హాజరు కావడం పట్ల అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కసిరెడ్డి గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ కుర్చీలను ఆయన మీదకు విసిరారు. ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరి మీద ఒకరు కుర్చీలతో దాడి చేసుకోవడంతో సమావేశం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కసిరెడ్డిని బయటకు పంపి అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే పార్టీ ఓటమి కోసం పనిచేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని బహిష్కరించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. మరోవైపు ఘోర ఓటమి కారణంగా ఖమ్మం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మంలో టీఆర్ఎస్ ఒక స్థానానికే పరిమితమైంది. సొంత పార్టీ నేతల వెన్నుపోటుతోనే ఓడిపోయామని గులాబీ బాస్ కేసీఆర్ ధృవీకరించారు. దీంతో ఇంటి దొంగల పని పట్టేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కొత్తగూడెం సమీక్ష సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎంపీ వెన్నుపోటు వల్లే జిల్లాలో పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఎంపీపై వేటు వేస్తారో లేదో చెప్పాలని పార్టీ పరిశీలకులు నిలదీశారు. దీన్ని ఎంపీ వర్గీయులు అడ్డుకోవడంతో పరిస్థితి చేయి దాటింది. పోలీసులు అతి కష్టం మీద కార్యకర్తలను శాంతింపజేసినప్పటికీ పార్టీలోని ఆగ్రహ జ్వాలలు ఎప్పుడైనా బగ్గుమనే అవకాశం లేకపోలేదు. ఇలా వర్గ విభేదాలు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బహిర్గతమవుతున్నాయి. దీంతో అధిష్టాన పెద్దల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. విభేదాలు కొనసాగితే పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం తప్పదనే భావన కనిపిస్తోంది. విపక్షాలు ఓడించాల్సిన అవసరం లేకుండానే వర్గ విభేదాలే పార్టీ కొంప ముంచుతాయని లోలోన మదన పడుతున్నారు గులాబీ నేతలు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.